అలాంటి వారి కళలను సాకారం చేసేందుకు ముందుకొచ్చారు ఇద్దరు యువకులు. కొత్త కొత్త బైక్లను రోజువారీ అద్దెకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోజువారీ జీవితంలో మోటార్ సైకిల్ భాగమైపోయింది. ఎటు వెళ్లాలన్నా బైక్ ఉండాల్సిందే. కానీ దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తీసుకెళ్లడం సాధ్యమవదు. గత్యంతరం లేక బస్సులు ఆటోలతో సరిపెట్టుకోవాల్సిందే. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు విశాఖకు చెందిన యువకులు నడుం బిగించారు. మోటార్ సైకిళ్లను అద్దెకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువతను ఆకట్టుకునే రీతిలో థండర్ బర్డ్, రాయల్ ఎన్ఫీల్డ్, అవెంజర్, సిబిజెడ్, పల్సర్, స్ప్లెండర్ వంటి బైక్లతో పాటు మోపెడ్ వాహనాలు ఈ బైక్ జోన్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి అద్దె రోజుకు 4 వరకు ఉంటుంది. మోస్ట్గా స్టార్ట్ చేస్తున్నది పబ్లిక్ సర్వీస్ గురించే, కానీ ఏదో మానిటరీ పర్పస్ కింద కాదు. మెయిన్ కస్టమర్ సాటిస్ఫై చేయడం, నెక్స్ట్ ఒక యూనిక్నెస్ అన్నది తేవడం. సో అందరు స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్ ఎవరికైతే బైక్స్ లేవో, ఎవరైతే కొంచెం తిరగాలనుకుంటారో వాళ్ళందరికీ కొంచెం అట్రాక్ట్ చేస్తే కొంచెం నేమ్ వస్తుంది. దాంతోపాటు ఒక కొత్త ఐడియా క్రియేట్ చేసిన ఉంటుందని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వాహనాలను అద్దెకు తీసుకోవాలంటే పాన్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వీటిలో ఏదో ఒక గుర్తింపు కార్డు ఇస్తే చాలు. ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్ తో పాటు డాక్యుమెంట్లన్నీ ఇస్తారు. డౌట్ కూడా రావచ్చు. బండి తీసుకెళ్తున్నప్పుడు ఎవరైనా పోలీసు ఎవరైనా ఆస్తే ఏమవుతుందని చెప్పి అది ప్రాబ్లం లేదండి. మేము డైరెక్ట్గా సీబుక్ అవన్నీ ఇస్తాం. ఎందుకంటే మేము వాళ్ళ హౌస్ ఎక్కడుందో, ఏది ఎక్కడుందో కనుక్కొని మొత్తం కన్ఫర్మ్గా చూసుకున్న తర్వాత వాళ్ళ సీబుక్ అయినా బుద్ధి వక్రమార్గం పడితే అడ్డంగా దొరికిపోవడం ఖాయం. ఎందుకంటే బండి ఎక్కడుందో గుర్తించే విధంగా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. బైక్ 600 కిలోమీటర్ల లోపు ఎక్కడున్నా కనుగొనవచ్చు. బైక్ అద్దెకిచ్చే విధానంపై వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అద్దె కూడా అందుబాటు ధరల్లో ఉందని చెబుతున్నారు.